హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో కిటీస్. ఈరోజు బీట్రూట్ కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. వాటికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బీట్రూట్, వేరుశనగ, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత బీట్రూట్ని ఇందులో వేసేసుకుందాము. వాటర్లో వేసేసుకుందాము. ఒక 80% బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే ఒక 80% అలా బాయిల్ అవ్వాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అవ్వాలి. 5 minutes చల్లారిన తర్వాత పీలర్తో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూడటానికి ఇలా మెత్తగా ఉండాలి. ఈ విధంగా బీట్రూట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకుందాము. ఈ వేరుశనగలు బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. 1 స్పూన్ జీడిపప్పును వేసుకుందాము. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాము పక్కకి. 1/2 స్పూన్ ఆవాలను వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్రను వేసుకుందాము. 3 ఎండుమిర్చిని వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో రైస్ని యాడ్ చేసుకుందాము. రైస్ని యాడ్ చేసిన తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుందాము. బీట్రూట్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేశాను. మీరు ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే, చూసారు కదా కర్డ్ రైస్ ఎలా ఉందో, చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ SM Stars. యమ్మీగా ఉండే బీట్రూట్ కర్డ్ రైస్ రెడీ.